ఉన్నటువంటి సందర్భంలో ఈ సభ జరుగుతూ ఉంది. మరి ఇందులో మన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు దానికంటే కూడా నిరంతరం సమాజం పట్ల ఒక అవగాహన కలిగి సమాజ హితం కోసం ఏదో ఒకటి చేయాలని తపనతో తనకు ఏ కోణంలో దృష్టిని ప్రసరింపజేస్తారో ఆ కోణంలో తాను చేయదగ్గ కృత్యాలను చేస్తూ సఫలీకృతులవుతున్నటువంటి మరి ఆత్మీయులైనటువంటి ప్రభాకర్ చౌదరి గారు వారి పుస్తకం ఇక్కడ ఆవిష్కరణ జరగడం. ఇందులో దీని శీర్షిక చాలా విచిత్రంగా ఉంది, భగవంతుడు ఎవరి సొంతం. ఇప్పుడు మనం ఆలోచిస్తే సమాజంలో ఎవరి సొంతమో తెలుస్తుంది. బాగా డబ్బున్న వాళ్ళక, ఎక్కువ ముడుపులు పెట్టే వాళ్ళక, మరి పెద్ద ఎత్తున ఉత్సవాలు జాతరలు చేసే వాళ్ళక, లేదా నిలువ దోపిడీ తాము ఇవ్వడం కాకుండా నిలువ దోపిడీ చేసే వాళ్ళక, ఎవరికి భగవంతుడు సొంతం అని మనం ప్రశ్నించుకుంటే ఎవరికి వారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు దారులు దొరుకుతాయి. కానీ ప్రభాకర్ చౌదరి గారు తన కోణంలో ఇది వేరు విధంగా రాశారు. ఈయన ఇంతకుముందు 2 పుస్తకాలు రాశారు. మొట్టమొదటి నుంచి అవే అంటూ మన అనంతపురం జిల్లానే కాదు, కర్నూలు జిల్లా కానీ మొత్తం రాయలసీమ రక్తసీమ అని ఒక అప్రతిష్ట జరిగింది కొంతవరకు వ్యాక్సినేషన్ వల్ల. కానీ ఈ ముఠా కక్షలు ఉండకూడదు, ముఠా కక్షలను మూటా ముల్లే సర్దుకొని పోవాలని అవే అని ఒకటి స్థాపించారు సంస్థ, అందరూ తెలిసిన విషయం. అందులో వ్యాక్సినిజం అనేది కేవలం 2 కుటుంబాలకో, ఓ గ్రామంలో 2 వర్గాలకు కాకుండా మొత్తం సమాజం పైన దీని ప్రభావం ఏంటి, సమాజంలో వ్యక్తులు ఏమైపోతారు, వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి, దీని ప్రభావం రాష్ట్ర దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై ఎలాగా ఇవి భారంగా పరిణమిస్తాయి అనే అంశాల మీద ఫ్యాక్షనిజం సమాజంపై దాని ప్రభావం ప్రప్రథమంగా పుస్తకం రాశారు. ఇక ఇందుగలదు అందులేదను సందేహం వలదు, అవిని ఎందెందు వెతుకు చూచిన అందరిదే గలదు అన్నట్టుగా అందరం మనం కంబలలో కాపులు అంటారు, జొనకంకలు కాపుకొని తింటుంటారు, ఎంట్రుకలు వస్తాయి అంటారు. అవినీతి అనేది పెట్టిపోయింది. ఈ అవినీతి మీద కూడా అవినీతి సమాజంపై దాని ప్రభావం ఎంతమందిని ఎలా వాళ్ళ జీవితాలను చిత్రం చేస్తుందో ఈ అవినీతి అనేది, మరి ఎంతమందిని మరి పాతాళానికి దిగజారుస్తుందో, ఎంతమంది ఆకాశ గమ్యాలు నిర్మించుకొని అధపాతాళానికి తర్వాత జారిపోతారు. ఇవన్నీ కూడా ఈ అవినీతి అనేది చాలా భయంకరమైనటువంటి. ఈ అవినీతి ఆటం శక్తి కన్నా, ఆటం బాంబు కన్నా ప్రమాదకారి అంటారు ఒక గొప్ప వ్యక్తి. కనుక దాని మీద ఒక పుస్తకం రాశారు. ఇప్పుడు భగవంతుడు ఎవరి సొంతం, ఇది పుస్తకం. దీన్ని అందరూ ఒకసారి అట్లా చూశాను రాత్రి. నేను చూస్తే అనిపించింది ఇది భగవంతుడు ఎవరి సొంతం అని. అంటే మామూలుగా మన వాళ్ళు దీనిలో పాటే అది ఇది అంటుంటాం. కానీ ఈ అనుమానం ఒక ఆయనకు వచ్చిందట. భగవంతుడెవరి వాడని ఖగపతి ప్రశ్నించే కదిని, భగవంతుడు ఎవరి వాడని ఖగపతి ప్రశ్నించే కదిని. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఆకాశయానం చేస్తున్నాడు, వెళుతున్నాడు. ఆయన కారు వాహనం ఏదో తెలుసు కదా, గరుత్మంతుడు ఖగపతి. ఆ వెళ్ళేటప్పుడు యజమానికి కారు డ్రైవర్కు చాలా కొంత ఒత్తిడిగా ఉంటాయి, మాట్లాడుకుంటుంటారు ఏకాంతంగా ఉన్నాం. ఈ ఖగపతికి కూడా అంత చనువుంది శ్రీహరితో. అందుకని శ్రీ మహావిష్ణువు ఎక్కి వస్తున్నటువంటి సందర్భంలో ఆ గరుత్మంతుడు అన్నా అంట, ఏమని అంటే భగవంతుడెవరి వాడు స్వామి ప్రశ్నించాడు. అంటే ఆయన అంటాడు
కష్టములందు వగచెడితీనులా జగతిని రక్షించు కొరకు జన్మింతునని ఆయన అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నట్టుగా నేను కష్టాలలో ఏ దీనులైతే దుఃఖపడుతూ ఉంటారో వాళ్ళని రక్షించడానికి అవతరిస్తూ ఉంటాను అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఇది అందరం తెలిసిన సత్యం. కానీ ఒక్కోసారి మనకు చాలా చిత్ర విచిత్రంగా ఆ భగవంతుడు చర్యలు కూడా తారుమారైపోయి ఏమేమో జరుగుతూ ఉంటే ఎవరైతే అన్యాయం చేసేవాళ్ళు వాళ్ళకి సహకారం అవుతూ ఉంటే ఎవరే అన్యాయస్తులే కాలం అయిపోయింది, మనకి ఇలా జరిగింది అని న్యాయబద్ధమైనటువంటి వాళ్ళు బాధపడేటువంటి సంఘటన. కానీ ఏది ఏమైనా ముఖ్యంగా ఈ పుస్తకాన్ని గురించి సమీక్షించాలన్నప్పుడు భగవంతుడి జోలి వద్దు. భగవంతుడు ఉన్నాడా లేడా, ఆస్తికులు నాస్తికులు హేతువాదులు రకరకాలు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే మనకు బాగా భగవంతుడి గురించి తత్వం తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి. అందులో గజేంద్ర మోక్షం చదవాలి. నీరాట వనాటములకు పోరాటం జరిగిందంట 1000 సంవత్సరాలని భాగవతంలో ఉంది. సరే జరిగింది. ఆ సందర్భంలో గజేంద్రుడి యొక్క స్తోత్రం చూడాలి. అలాంటి సందర్భంలో మరి భగవత్ శక్తి అనేటువంటిది రూపం అనేది ఆయన ఎలా ఉంటాడంటే నామరూపరహితంగా ఉంటాడు, అక్షరుడుగా అవ్యయుడుగా ఉంటాడు. కనుక ఆ తత్వాన్ని గురించి మనం ఎక్కువ చెప్తే ఎక్కడున్నారు, ఎక్కడ చూపం అనేటువంటి వాళ్ళు కూడా మనకు లేకపోలేదు. కాబట్టి భగవత్ తత్వం అనేటువంటిది మనకి ఇది లేకుండా ఆఖరకు లోకములు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల ఎవడు వేకాకృతి ఎలుగు అతనిని సేవించున్నాడు. ఈ లోకములు లోకస్తులు లోకేశులు ఎంతోమంది చక్రవర్తులు కానీ ప్రజలు భూగోళం అంతా సర్వనాశనమైన ఆఖరి ఒక పెంచీకటి కావల ఒక వెలుగుగా ఏకాకృతి వెలిగేటువంటి వాడిని నేను ప్రార్థిస్తాను అన్నాడు. సరే, అది భగవతత్వం పోటీ. ఇది ఈ పుస్తకం చూసినప్పుడు మీకు కూడా చదివితే చాలా సులభంగా అర్థమవుతుంది, సులభ శైలి ఉంటుంది, పెద్ద కవిత్వంగా కాదు. ఇందులో ఏముందంటే చాలా మందికి అనుమానం వస్తుంది. కలడందురు దీనుల ఎడ కలడందురు భక్త జనముల పాలి కలడు కలండనేడు వాడు కలడో లేడు అని అనుమానం కూడా వస్తుంది. కలడు కలండనేడు వాడు లేడు సందేహాస్పదం కూడా అవుతుంది. అది గజేంద్రుడే చెప్పాడు, అది భాగవతం. కానీ ఈ పుస్తకాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది భగవంతుడు ఎవరి సొంతం అనడం కన్నా తస్మాత్ జాగ్రత్త అంటే చాలా బాగుంది ఈ పుస్తకాన్ని నాకు అనిపిస్తుంది వ్యక్తిగతం. తస్మాత్ జాగ్రత్త, హెచ్చరికలు ఉన్నాయి ఇందులో, చురకలు ఉన్నాయి ఇందులో, ఇందులో చురకత్తులు జలిపించినట్లున్నాయి వాక్యాలు. ఎందుకంటే నిజం ఎప్పుడు నిష్ఠురంగా ఉంటుంది, చాలా నిష్ఠురంగా ఉంటాయి. కానీ ఇది పెద్దమైనటువంటి వాళ్ళు అనాదిగా చాలా మంది చేశారు. ఇందులో అనాచారాలు, మూఢాచారాలు, మూర్ఖత్వాలు, మోసాలు, విద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని ఇందులో ఈ పుస్తకం. ఆయన జీవితంలో అనుభవించినవి, చూసినవి, ఈ స్వానుభవాల సమాహారం ఈ పుస్తకం. మనకందరికీ అనుభవాలు జరుగుతాయి, నాకు బోలెడని జరుగుతుంటాయి, నవ్వుకుంటాను వెళ్ళిపోతాను, మళ్ళీ రాయను. నిజంగా రాయాలి కవులంటే, ఎందుకంటే నా కలం ముందుకు పోదు. ఎందుకు? లోపల ధైర్యం అనే సిరా లేదు, అందులో సాహసం అనే సిరా ఉండాలి. నీ సిరులు ధమనులలో సాహసం అనే రక్తం ప్రవహించాలి. నీ రక్త కణాలలో తెల్ల కణాలు ఎర్ర కణాలే కాదు, ధైర్యం సాహసం అనేటువంటి కణాలు కూడా ఉండాలి. ఎందుకంటే ఒక విషయం గురించి నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పాలంటే నిర్మలత్వం ఉండాలి. నిర్మలత్వం ఉన్నప్పుడే నిర్భయత్వం వస్తుంది. అలాంటి నిర్భయమైనటువంటి అగ్నిగుండముల నుంచి పుటవేసి 16 వన్నెల కాంతితో బయటకు వచ్చినటువంటి పుస్తకం. ఇందులో మనకు పూర్వం నుంచి చూస్తే సామాజికంగా సంఘ సంస్కర్తలు చాలా మంది పోరాటాలు చేశారు. పురాణ కాలంలో భాగవతంలో వేల మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు, వేలుడు. యాగాలు చేస్తుంటే ఇది చాలా తప్పన్నాడు ఆయన. ఏంటి జంతు బలి జీవ బలి చేస్తారు, జీవహింస మహాపాపం వద్దన్నాడు ఆయన. కొడుకుతోనే సంహారం చేయిస్తారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కూని ఒక నాటకం రాశారు ఆ కాలంలో. అంటే ఈ మూఢాచారాలకు బలి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు
ప్రజలను మేలుకొల్పారు. విజ్ఞానపు వెలుగులను ప్రవహింపజేశాడు ప్రపంచమంతా. ఆయన ఈ మూఢాచారాల పట్ల, మరి మూర్ఖత్వం పట్ల తన కళాన్ని ఎత్తాడు. ఆయన జంతుబలి వద్దన్నాడు. శుక్లమ్మ, మారమ్మ, దుర్గమ్మ, రేణుకమ్మ, దుర్గమ్మ, రకరకాల అమ్మవారు ఉంటారు. పోలేరమ్మకు పొట్టేలు నడుపుతుంటే, దున్నలు నడుపుతుంటే పోయి తాను పడుకున్నాడు. నన్ను నరకండి అన్న. జంతు హింస అహింసో పరమో ధర్మ. అలాంటి శాంతి సామరస్యాలు వెళ్ళి విరిసే ఈ భారతీయ గడ్డ మీద, ఈ ప్రపంచంలో, భూగోళంలో ఇలా జరగకూడదన్నాడు ఆ మహానుభావుడు. అంతేకాదు వీరబ్రహ్మేంద్ర స్వామి కాకుండా మరి మనకు స్వామి వివేకానంద కూడా ఈ మూర్ఖత్వం నుండి ప్రజలు బయటపడాలని వాళ్ళ గురువుగా రామకృష్ణ పరమహంస గారి ఆశీర్వాదంతో ఎంతో పోరాటం చేశారు. ఈ సమాజం మారాలి, ఎప్పుడు మూర్ఖత్వంతో ఉండకూడదు. ముఖ్యంగా దయానంద సరస్వతి అని ఒక మహానుభావుడు. దయానంద సరస్వతి గారు మన బ్రహ్మ సమాజం నెలకొల్పి ఈ సమాజం నుండి అవకతవకలు, కులమతాలు, విభేదాలు, విద్వేషాలు ఇవన్నీ వద్దని, మూఢాచారాలు వద్దని, ఆయన వేదాల గురించి కూడా వేదాలను వక్రీకరించి రాస్తే అంతకుముందు అది కాదు అని ఆయన సత్యార్థ ప్రకాశిక అని ఒక గ్రంథం రాశారు వేదాలని. ఇది సత్యం అని వెల్లడించారు. ఆ రోజుల్లో ఎంత నిర్భయంగా ఉండాలి ఆ మహానుభావుడు. ఆ రోజుల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది వేదమై చెల్లుబాటు అవుతున్నప్పుడు అది కాదు, ఇది సత్యం, మీరు చెప్పేది తప్పు అని చెప్పడం చాలా గొప్ప ఆత్మ నిర్భరం, శక్తి ఉండాలి, పట్టుత్వం ఉండాలి. అలాంటి మహానుభావుడు కూడా చెప్పాడు. ఇంకా ఆ తర్వాత మనకు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ దేశంలో మరి ఉన్నటువంటి మూఢాచారాలకు ఆయన కూడా వ్యతిరేకంగా పోరాడితే మన ఆంధ్రదేశంలో వీరేశలింగం పంతులు గారు ఎంత మార్పులు తెచ్చారు సమాజంలో, ఎంత పోరాటం చేశారు మూఢాచారాల పట్ల. ఆయన అయితే ఇందులో వస్తాయని మన మూఢాచారాల గురించి ఇంకా అన్నీ వస్తాయి, దొంగ స్వాములు అన్నీ కూడా. ఆయన మూఢాచారాలు వీరేశలింగం గారు వాళ్ళ ఇంట్లో అరటి మొక్క పిలక వేసు, అరటికాయ కాసు, మొదటి కాయ తినకూడదు, తింటే ఇంతేజమానికి మంచిదిగా అంటే వండించుకొని తిన్నాడు ఆయన. ఎంత గొప్పవాడు వీరేశలింగం, సత్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన అది కాదని నిరూపించారు. విదేశాలకు పోయి వచ్చిన వాళ్ళతో కలిసి సహపంక్తి భోజనం చేస్తే వెలివేసేవారు, ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఇలాంటి మహానుభావులు మరి ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు ఎందరో చేశారు. గాంధీ మహాత్ములు సరే ఎందరో కూడా ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రయత్నం అంతా ఈ సమాజాన్ని ప్రక్షాళితం చేయాలి, ఈ మోసాలు, కపటాలు, నాటకాలు జరగకూడదు అనడం. ఈ గోవకు చెందినటువంటి వారే మన శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. వారి అడుగుజాడల్లో, వారి మార్గంలో వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఎవరైనా కొన్ని ప్రశ్నిస్తే కమ్యూనిస్ట్ అని, తీవ్రవాదని మాట్లాడతారు. కానీ వీళ్ళంతా కమ్యూనిస్టులా? కమ్యూనిస్టు కూడా ఏం చెప్పాడు? మార్క్స్ కూడా చాలా ఋషి లాంటి వాడు మార్క్స్. ఎందుకంటే ఉన్నవాడు లేనివాడు రెండే చెప్పాడు, గొప్పవాడు. కనుక ఈయన మన ప్రభాకర్ 12 శీర్షికలతో 12 శీర్షికలు చెప్పారు. ఈ 12 శీర్షికల్లో భగవంతుడు ఎవరితో మొదలుపెట్టి ఇంకా ఇవన్నీ కూడా మొత్తం ఈ 12 శీర్షికలు ద్వాదశాదిత్యులు అనొచ్చు మనం. 12 మంది సోలార్ ఎనర్జీ, సౌరశక్తి, ఇది జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి కూడా మన ప్రభాకరు, ఆయన సూర్యుడి పేరే కనుక విజ్ఞాన సూర్యుడిగా ఈ 12 అంశాలను చెప్పడం చాలా బాగుంది. ఇందులో నాకు చూస్తుంటే ఏమవుతుందంటే ఈయన ఎంత నిశ్చితంగా పరిశీలించాడు. పైగా విశేషం ఏంటంటే చాలామంది ఈయన చుట్టూ తిరిగిన వాళ్ళు, ఈయన దగ్గర కూర్చున్న వాళ్ళు, ఈయన వస్తే లేచి నిలబడేవాళ్ళు, స్వాములుగా పీఠాధిపతులుగా చలామణి కావడానికి ప్రయత్నించడం, ప్రజల్ని దోపిడీ చేయడానికి కూడా పూనుకోవడం చాలా దౌర్భాగ్యం. అలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా బాబాల స్వాములు ఏమిటో కానీ ఎలాగ చేస్తారో ఏంటో అర్థం కాదు. మరి అలాంటి వాళ్ళ గురించి అంతా కూడా ఇందులో స్పర్శించారు. అవన్నీ మనం చదివితే అర్థం అవుతుంది. ఒక బెంజికా ఇస్తానంట, ఇందులో ఉంది బెంజికా వద్దన్నాడు. అంటే ఆ స్వామి ఏం చేస్తారంటే ఈ స్వాములు, ఇది వాస్తవమే, వాళ్ళు తమకు కావాల్సిందే వాళ్ళు వసూలు చేసుకుంటారు. నాకు ఒకప్పుడు నేను చెప్పుకోవడం కాదు కానీ ఒక స్వామి గారు పిలిచారు, నా జీవిత చరిత్ర రాయమన్నాడు. నాకు అంత ఓపిక లేదు స్వామి అన్న.
ఎందుకంటే నేను రాయకూడదని కాదు, కానీ నాకు ఓపిక లేదు. ఏదో 2 పద్యాలు రాసుకొని కవిత్వం చెప్పుకుంటా, ఆయన జీవిత చరిత్ర రాయలేను అంటే మేము సహాయం చేస్తామని ఒక ఆయన పండితుడు కూడా చెప్పినాడు. వద్దు, ఏం సాయం చేసినా నా పేరు వేయద్దండి, ఎందుకంటే నాకు చేత కాదు. నీకు బాగుంటుంది సార్, నీ పెన్షన్ లేదు. పెన్షన్ లేకపోయినా నాకు టెన్షన్ కూడా లేదే అన్న. నాకేం అవసరంలే, బతకడం పెద్ద ఇది, అందుకని హాయిగా ఆరోగ్యంగా ఉంటాం. కావాలి ఆరాటం ఉంటేనే పోరాటం, కనుక అవన్నీ మాకు అవసరం లేదు అని తప్పుకుంటే ఈయన బెంచి కారు ఇస్తానంటే నాకు వద్దన్న. అదే బెంచి కారు తీసుకొని ఇప్పటి పుస్తకం రాయండి, అయిపోయింది, ఇంకేముంది. కనుక ఈయన ఎంతో మంది స్వాముల గురించి ఎంత దౌర్భాగ్యం అంటే, తల్లి పాలు ఇవ్వద్దు పిల్లల కంటే ఎలాగా వాళ్ళ సౌందర్యం చెడిపోతున్నారు. కొంతమంది మల్లెపూలు రాసులు తెచ్చి ఆడపిల్లలు ఏకాంతంగా నగ్నపూజ. ఏంటి క్షుద్ర పూజలు అంటే? క్షుద్ర పూజలు ఇలాంటి వాటిని కూడా ఈయన నిరసిస్తూ ఇక్కడ చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప అంశం. మరి ఇలాగా ఈయన ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చూస్తుంటే మనకు చాలా నిశ్చితంగా, సూటిగా, మరి సమాజానికి అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఈ పుస్తకం రాశారు. ఇది సమాజానికి ఉపయుక్తం. మామూలు కావ్యం అంటే విశ్వశ్రేయ కావ్యం అంటారు, అంటే ప్రపంచానికి శ్రేయస్సును వనకూర్చేదే కావ్యం. ఇది కావ్యము పెద్ద ఇదే అని అనుకోకపోయినా ఇది ప్రపంచానికి మేలు చేసే పుస్తకం. చాలా మంది పెద్దవాళ్ళు రాసిన పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు. ఇది సంక్షిప్తంగా కర్రదీపికగా ఒక హ్యాండ్ బుక్ లాగా చేతిలో ఉంటుంది. దీన్ని చూస్తే మనకు విషయం అంతా బాగా అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి దీన్ని రాసినటువంటి సమాజం పట్ల తనకుండే అవగాహనతో ఈ సమాజం రోగగ్రస్తం కాకూడదు, ఈ సమాజం అంతా కూడా మూఢాచారాల మరి కుంపట్లలో మగ్గిపోకూడదు, ఇది బాగా స్వచ్ఛంగా, శాంతియుతంగా, సంతోషదాయకంగా ఉండాలని ఆయన ఆశించి పుస్తకం రాయడం చాలా సంతోషం. నాకు ఆనందం ఏదైనా ఫోన్ చేశారు, పుస్తకం ఇట్లా ఆవిష్కరణ అంటే ఎవరు రాశారంటే నేనే అన్నాను. భగవంతుడు ఎవరి సొంతం అంటే నాకే కంగా అయినా. అంటే పేరేమో తింది, కానీ ఇది భగవంతుడు పక్కకు పోతాడు. భగవంతుడు అవసరం లేదు, ఇక భగవంతుడు ఉన్నాడు. ఎక్కడున్నాడో ఒక అజ్ఞాత శక్తిగా, అది వేరు. కానీ ఇందులో హెచ్చరికలు ఉన్నాయి, మనం జాగ్రత్త వహించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఇది చదివితే సమాజంలో ఈ దొంగ బాబాల పట్ల, కపట సన్యాసుల పట్ల, మోసగాళ్ళ పట్ల, ఈ మూఢాచారాల పట్ల మనం ఎలా ఉండాలో మనకు బుద్ధి చెప్తుంది. ఇది ఒక దిక్సూచిలాగా ఉంది ఈ పుస్తకం. నిజంగా ఇది రాసినందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. ఇది 3వ పుస్తకం. 3వ పుస్తకం ముచ్చటగా రాసిన, కేవలం ముచ్చటగా ఊరికే ఏదో కాకుండా సమాజానికి పనికొచ్చేలాగా రాయడం అనేటువంటిది కూడా చాలా ఆనందం. ఏం రాసినా, ఏం చెప్పినా సమాజానికి పనికి రావాలి. మనం ఏం పని చేసినా సమాజానికి కీడు కలిగించే పని చేయకూడదు. ఇది ఒక సత్కార్యం, సత్కృతి, మంచి పుస్తకం. ఇది ఒక సత్కార్యాలుగా చేశారు. దీన్ని మరి మాన్యులు పల్లె రఘునాథరెడ్డి